Hi, I will explain the trigonometrical chapter. Example 12. In A, B and C are interior angles of the triangle ABC. Then show that sin of B plus C by 2 equal to cos A by 2. Here let triangle ABC, angle A plus angle B plus angle C is equal to 180 degrees. ఒక triangle లో ఉండేటువంటి 3 angles sum is equal to 180 degrees. Is it clear? A plus B plus C is equal to 180 degrees. Taking both sides by 2. Taking both side by divided by 2. Divided by 2. ఇక్కడ ఏం చేస్తాం A plus B plus C by 2 is equal to 180 degrees by 2. This implies A plus B plus C by 2 no A by 2 plus B plus C by 2 is equal to 180 by 2 equal to 90 degrees. 2 1 ja 2 19 ja. Okay. ఇక్కడ A plus B plus C by 2 ను A by 2 plus B plus C by 2 గా మనం రాసుకున్నాం. ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ B plus C by 2 అనేది ఒక ఫామ్ లో ఉంది, A by 2 అనేది ఒక ఫామ్ లో ఉంది కాబట్టి A by 2 plus B plus C by 2 రాసుకున్నాం. రాసినప్పటికీ ఇక్కడ నో చేంజ్. ఏ విధంగా రాసుకున్నాం అంటే A plus B by 2 is equal to A by 2 plus B by 2 ఏ విధంగా అవుతుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రాసెస్ అనేది అవుతుంది అన్నమాట. ఇక్కడ LCM అనేది 2 అవుతుంది, సేమ్ న్యూమరేటర్ లో ఉన్నది A plus B by 2 A plus B by 2. A plus of B plus C by 2 equal to A by 2 plus B plus C by 2 అవుతుంది. LCM 2 అవుతుంది, న్యూమరేటర్ లో ఉన్న వాటిని మొత్తం సమ్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట. దిస్ ఇంప్లైస్ ఇక్కడ B plus C by 2 as it is గా ఉంచేసి 90 degrees ఈ plus A by 2 is goes to outside minus 90 degree minus A by 2 అవుతుంది. plus A by 2 goes to outside minus A by 2 అయిపోతుంది. ఇక్కడ both sides sin తీసుకుందాం. Taking both sides sin. Taking both sides sin ratio. sin అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏమైపోతుంది దిస్ ఇంప్లైస్ sin of B plus C by 2 is equal to sin of 90 degrees minus A by 2 అవుతుంది. ఓకే both sides sin తీసుకున్నాం. sin ratio తీసుకున్నాం. sin of B plus C by 2 equal to sin of 90 minus A by 2 అయిపోయింది. sin of B plus 2 as it is గా sin of B plus 2 గానే ఉండిపోతుంది. నెక్స్ట్ sin of 90 minus A by 2 అనేది cos A by 2 అవుతుంది. అది ఎట్లా అవుతుంది అంటే therefore sin 90 minus theta is equal to cos theta. ఇది trigonometrical ratios of complementary angles ప్రకారం sin of 90 minus theta is equal to cos theta. Then sin 90 minus A by 2 is equal to cos A by 2. Sin of B plus C by 2 equal to cos A by 2. Then it's proved. Then it's proved. ఓకే ఇక్కడ మనకి దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. ఓన్లీ ట్రయాంగిల్ ఏమి ఇచ్చిండు ABC ట్రయాంగిల్ ఇచ్చిండు. లైట్ ట్రయాంగిల్ ABC లో ఉన్నటువంటి యాంగిల్స్ సమ్ ఎంత 180 డిగ్రీస్. ఇది కామన్ గా ఉన్నటువంటిది. A plus B plus C equal to 180. టేకింగ్ బోత్ సైడ్ by 2. ఎందుకు by 2 మనం తీసుకున్నాం ఇక్కడ by 2 ఫామ్ లో ఉంది కాబట్టి మనం by 2 తీసుకున్నాం. టేకింగ్ బోత్ సైడ్ by 2 A plus B plus C by 2 180 degree by 2. Then 2 1 ja 2 90 ja 90 by 1 is equal to 90 degrees. ఈ A plus B plus C ని ఏం చేస్తున్నా A by 2 plus B plus C by 2 గా రాసుకున్నా is equal to 90 by 2. ఎందుకు ఈ విధంగా రాసుకున్నాం అంటే A by 2 ఫామ్ లో ఉంది, ఇక్కడ B plus C by 2 ఫామ్ లో ఉంది కాబట్టి ఈ విధంగా రాసేసుకున్నాం. అప్పుడు B plus C by 2 ని ఇక్కడే ఉంచేసి is equal to 90 plus A by 2 goes to outside minus A by 2 అవుతుంది.
ఇక్కడ ఈ బోత్ సైడ్ సైన్ అనేటటువంటి రేషియో మనం తీసుకున్నాం, ట్రిగోనోమెట్రికల్ రేషియో తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ అనే రేషియో తీసుకున్నాం. sin of b plus c by 2 equal to sin of 90 minus a by 2. ఇక్కడ బోత్ సైడ్ సైన్ తీసుకున్నాం కాబట్టి ఆ తర్వాత sin of b plus c by 2 equal to sin 90 minus a by 2 equal to cos a by 2. ఎందుకు ఈ విధంగా అవుతుంది అంటే ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం sin 90 minus theta equal to cos theta. కాబట్టి sin of 90 minus a by 2 equal to cos a by 2. Then it's proved sin of b plus c by 2 equal to cos a by 2. Then it's proved. Okay, మనకి ఈ ప్రాబ్లమ్స్ రావాలి అంటే ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఆ వీడియోని క్లియర్ గా చూడండి, మీకు ఇది క్లియర్ గా అర్థమైపోతుంది. అక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ లో sin అనేది cos అవుతుంది, cos అనేది sin అవుతుంది, tan అనేది cot అవుతుంది, cot అనేది tan అవుతుంది. ఇంకొకటి మనకు cosec sec అవుతుంది, sec cosec అవుతుంది. అవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. Is it clear? అర్థమైందా? I will go to the next problem.